ప్రార్థనాపరుడు పాపంలో పడడు, ప్రార్థనాపరుడు పాపపు ఉరిలో చిక్కుకోడు. ఆ ప్రార్థనే ప్రతి పాపపు బంధకు నుంచి తప్పించటం ప్రారంభిస్తుంది. సింహాలతో పోరాటం, సింహాల మధ్యలో బ్రతకటం 3 జీవితాల్లో జరిగింది. నంబర్ 1 సంసోన్, నంబర్ 2 దావీదు, నంబర్ 3 దానియేలు. గమనించండి, ఈ 3 సింహాల మధ్యలో ఉన్నారు. సంసోను మీదకి సింహము బొబ్బరిల్లుచూ వచ్చింది, చంపేశాడు. దావీదు మీదకి సింహం బొబ్బరిల్లుచూ వచ్చింది, చంపేశాడు. దానియేలు దగ్గరికి వచ్చేసరికి సింహం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, నోరెత్తల. ఎందుకో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన చేసే దానియేలు ఎదుట సింహాలు కూడా మోకాళ్ళుని అయ్యి. నేనంట, నిజంగా ప్రార్థనా జీవితమే నీకుంటే సింహం లాంటి ఏ అపవిత్రత అయినా నీ ఎదుట మోకాళ్ళు ఉండటం ప్రారంభిస్తుంది.